సరే రవి. స్టార్ట్ రికార్డింగ్. లెట్ మీ షేర్ రవి ది స్క్రీన్. రవి నేను చెప్పండి. ఒక ఎర్రర్ పెట్టాను కదా, ఏం ఎర్రర్ అండి? అది ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి మీ ఎర్రర్. ఇన్సర్టా? అది చెక్ డేటా టైప్ ఫస్ట్ అని వస్తుంది కదా. ఇది ఒకసారి చూపెడతాను ఆగండి. మీది వ్యూ సీక్వల్ కదా, అవునండి వ్యూ టేబుల్ ఇదే కదా మీ ఫైల్? అవునండి అవును. మీ ఫైల్ ఇదే కదా. మీరు ఎలా ఇన్సర్ట్ చేస్తారో ఐ హ్యావ్ నో ఐడియా. నేను ఇదే కోడ్ని వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తాను, చూడండి. టుడే we will start with Power BI visuals అండి. we will go through each by one. once we complete everything right, ఏదైతే యూస్ఫుల్లో ఆ యూస్ఫుల్ అయిపోయిన తర్వాత we will go through some విజువల్స్. ఏంటంటే డ్రిల్ త్రూ కానీ, డ్రిల్ డౌన్ కానీ, ఎక్స్పోర్టింగ్ కానీ, లాట్ ఆఫ్ ఆప్షన్ విల్ బి దే. అది కంప్లీట్ చేస్తాం. సో ఇట్ విల్ టేక్ ఐ థింక్ 10 days అవ్వచ్చు, 15 days అవ్వచ్చు. ఎందుకంటే మీరు అండర్స్టాండింగ్ చేసుకునే విధానం బట్టి ఓకే ఉంటుంది. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎట్ ఆల్. మీరు అండర్స్టాండింగ్ చేసుకున్నారా సో ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఓకే, చూడండి. ఐమ్ కాపింగ్ కోడ్ ఎవ్రీథింగ్. ఓకే, నేను మాస్టర్లోనే చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, నేను టేబుల్ క్రియేట్ చేయాలి. ఐ థింక్ ఆల్రెడీ ఉన్నట్టుంది. లెట్ మీ కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, లెట్ మీ ఇన్సర్ట్ ద డేటా. ఇన్సర్ట్ కూడా అయింది. లెట్ మీ వ్యూ ద డేటా. వ్యూ కూడా అయింది. లెట్ మీ క్రియేట్ డిపార్ట్మెంట్ టేబుల్. created. Let me insert data. Inserted. Let me view data from board tables. అయింది. వ్యూ క్రియేట్ చేయండి. వ్యూ క్రియేట్ చేసాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ వ్యూ. ఓకే, అది కూడా అయింది. దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇదే అంటున్నారా మీరు ఫెయిల్ అయింది? అవునండి. ఏం చేస్తున్నారు? హలో, మీరు జాయిన్ చేసేటప్పుడు దిస్ ఇస్ అన్ ఎంప్లాయీ టేబుల్. ఈ కోడ్ నేను చూడలేదు. ఓకే, యూఆర్ డూయింగ్ ఇన్నర్ జాయిన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా చెక్ చేసుకోండి. యూఆర్ ట్రయింగ్ టు చెక్ ఈ డాట్ డిపార్ట్మెంట్ అంటే ఈ ఎంప్లాయీ టేబుల్లోనే డిపార్ట్మెంట్ ఏంటండి, ఇంటీజర్ రైట్, 1 or 2. ఓకే, డిపార్ట్మెంట్ ఇచ్చారు. వెన్ యూ ట్రైంగ్ టు క్రియేట్ ఏ డిపార్ట్మెంట్ టేబుల్ రైట్, ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేస్తున్నారు డేటాని. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఏమవుతుంది, దిస్ ఇస్ 1 and 2 రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి వై యూఆర్ గివింగ్ డిపార్ట్మెంట్ నేమ్. డిపార్ట్మెంట్ ఐడి ఇవ్వాలి కదా. నౌ రన్ ఇట్. వచ్చింది కదండి. ఓకే ఓకే, ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి అది. ఓకే, నా లెట్ మీ సేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ముఖ్యం. ఓకే, నేను ఒక 10 daysలో ఐ విల్ గివ్ వన్ డాక్యుమెంట్ విచ్ కంటైన్ 350 pages ఆఫ్ SQL సర్వర్ నోట్స్. ఓకే, అది మీ దగ్గరే ఉంచండి. ఓకే, డోంట్ షేర్ ఇంకా, ఎందుకంటే అది నేను క్రియేట్ చేసింది, ఇంకా దాన్ని డిజైన్ చేసి ఒక వేరేలాగా అంటే యూస్ఫుల్ చేయేలాగా నేను ఇంకా చేస్తున్నాను దాన్ని చాలాని. బట్ మెయిన్ వైల్ అది మీకు యూజ్ అవ్వడానికి ఆల్రెడీ ఐ క్రియేటెడ్. దాన్ని కొన్ని మోడిఫికేషన్ చేస్తున్నాను. బట్ మీరు SQL నేర్చుకోవడానికి నేను క్లాస్ చెప్పిన తర్వాత ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు వీడియోస్ కాకుండా నోట్స్ త్రూ వెళ్ళాలనుకుంటారు అనుకోండి, నోట్స్ త్రూ కూడా వెళ్ళవచ్చు మీరు. ఓకేనా, ఐ విల్ షేర్ విత్ ఇన్ ఐ థింక్ బై విత్ ఇన్ 15 or 17 days. ఓకే, యా. సో విజువల్స్, ఎందుకంటే విజువల్స్ పవర్ బైలో క్రియేట్ చేస్తారు. వై పవర్ బై కేమ్ ఇంటు ద పిక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్,
ఎందుకండి మనం అంటే విజువల్స్ ప్రిపేర్ చేస్తున్నాము? ఎనీ ఐడియా? గైస్, ఎనీ ఐడియా? సి అంటే ఏ డిపార్ట్మెంట్ ఎంత అంటే డిపార్ట్మెంట్కు ఎంత ఎంప్లాయీస్ కానీ ఎంత ఉన్నారు, శాలరీస్ ఎంత ఉన్నారు తెలుసుకోవడానికి అలా చేయొచ్చు విజువలైజేషన్. సో అవి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటామండి. సో బట్ డిఫరెన్స్ ఏంటి అంటే రిపోర్ట్స్ విజువల్గా చూపించడం వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిపోర్ట్ అనేది ఎవరైనా వచ్చి ఓకే ఈ ఇయర్లోని ఇంత అమౌంట్ ఖర్చు అయింది, ఈ ఇయర్లో ఎంత అమౌంట్ ఖర్చు అయింది, ఈ ఇయర్లో ఎంత ఖర్చు పెట్టాము, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే మాటలు చెప్పిన దానికంటే వెన్ యూ రిప్రజెంటింగ్ ఇట్ రైట్, మనం ఎప్పుడైతే మనం ఒక ఏదైనా డేటాని మనం రిప్రజెంట్ చేసామనుకోండి, అది ఎక్కువ సౌండ్ మనకి. మనం ఎప్పుడైనా సరే ఒకళ్ళు చెప్పారనుకోండి, ఏదైనా ఒక లెసన్ చెప్పిన జస్ట్ త్రూ ఆడియో చెప్పారనుకోండి, యూ కాంట్ అండర్స్టాండ్ అట్ ఆల్. ఓకే ఈవెన్ యూ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఎనీథింగ్. అదే కానీ ఒక విజువల్ రిప్రజెంటేషన్తో చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ సంథింగ్ లైక్ ఒక ఫిజిక్స్ మీరు సంథింగ్ లైక్ బోర్డు మీద చెప్పారు రైట్, ఇన్ యువర్ క్లాసెస్ సంథింగ్ లైక్ బికాజ్ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ సంథింగ్ లైక్ నాకు ఒక మున్సిపల్ స్కూల్లో నేను చదివినప్పుడు దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక ఫిజిక్స్ క్లాస్ చెప్తున్నారు సంథింగ్ లైక్ వేవ్స్ గురించి ఇలాగా వాళ్ళ బోర్డు మీద రాసి ఇలా చెప్పేస్తారు. బట్ ఇఫ్ యూ సర్చ్ ఫర్ ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ యూట్యూబ్ ఆర్ సంథింగ్ ఇట్ రైట్, ఒక డయాగ్రమేటిక్ కింద ఒక యానిమేషన్ కింద చూపిస్తే ఎక్కువగా అర్థమవుతుందా, లేకపోతే బోర్డు మీద చెప్పిన దానికి ఎక్కువ అర్థమవుతుందా? మీకు ఏది ఎక్కువగా మీకు అర్థమవుతుంది ఎక్కువ? త్రూ యానిమేషనా, అదర్వైజ్ త్రూ సంథింగ్ లైక్ ఎ బ్లాక్ బోర్డ్ మీద చెప్తే విచ్ ఈజ్ మోర్ సౌండ్స్ మోర్, అంటే ఏది బాగా అర్థమవుతుంది? యానిమేషన్ మోడ్ అయితే ఇదే అర్థమవుతుంది. ఎందుకు? బికాస్ మనం కాన్సన్ట్రేషన్ అనేది యానిమేషన్స్ మీద, వీడియోస్ మీద సంథింగ్ లైక్ మోర్ నా. ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ కదా దాని వాల్యూ తెలుసుకోవాలనుకుంటే ఒక పీపీటీ తయారు చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్. దాన్ని ఒక మ్యాటర్ కింద పీడిఎఫ్ కింద పెట్టేసి ఒక మ్యాటర్ రాసి చెప్పేస్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. ఇఫ్ దే క్రియేటింగ్స్ వన్ యానిమేషన్ సంథింగ్ లైక్ దట్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి ఆ రిపోర్ట్కి ఒక ఇంటరాక్టివ్ వే చూపించారనుకోండి, లైక్ పవర్ బిఐ ట్యాబ్లు కానీ క్లిక్ కానీ చూపించారనుకోండి, దే క్యాన్ డూ మోర్ అనాలిసిస్ ఆన్ దాట్ వన్. అక్కడ క్లిక్ చేస్తే ఎలా అవుతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఎలా అవుతుంది, సో దే క్యాన్ డూ మోర్ అనాలిసిస్ రైట్. సో విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ రిపోర్ట్ బికేమ్ నౌ ఎలా అయిందంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ యువర్ రిపోర్ట్ ఇన్ విజువల్ రిప్రజెంటేషన్, ఎవరైనా మీ రిపోర్టే చెక్ చేయరు. Suppose you are sending any report in a PDF file like a data, no one will see the data. If you are sending the same such a kind of report in visual representation, they will try to understand and they will try to debug it, they will try to something like make some decisions. So decision kuda తీసుకుంటారు. Like that's why visuals are more soundful. Okay, manaki in Power BI we have lot of visuals like a table report, matrix report. Okay, we have something called as a gauge report, we have a pie chart, we have something called as donut chart, we have a tree map, waterfall, something like we have lot of charts. Okay, each and everything I will explain. Okay, each and everything I will explain. Apart from these visuals, right, we have so many other something like a setting. Each and every report కొన్ని settings ఉంటాయి. సో ఆ సెట్టింగ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దిస్ మాన్యువల్ సెట్టింగ్ దిస్ వన్. నేను ఇక్కడ క్లిక్ చేసి ఈ సెట్టింగ్స్ నాకు వస్తున్నాయి. వెన్ ఐ డూ ద ప్రాజెక్ట్ రైట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్స్ ఎవ్రీథింగ్. ఓకే, మనం ఆల్మోస్ట్ ఐ థింక్ ఐ విల్ డూ 6 ప్రాజెక్ట్స్, అంటే 6 రియల్ టైమ్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాము. ఓకే, అది రియల్ టైంలో ఎలా ఉండబోతుంది అనేది. సో అట్ దట్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్ కంప్లీట్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక విజువల్ ప్రిపేర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ క్లికింగ్ ఆన్ అ టేబుల్, ఇది టేబుల్ విజువల్. ఓకే, ఇంకా దానికి డేటా వేయలేదు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. వైట్ ఇస్ షట్ డౌన్. వన్ సెకండ్ గైస్. Okay, if I'm clicking on Power BI, right, let me Power BI report click చేసిన వెంటనే you are getting one kind of option columns అంటే ఏంటి,
ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. వెన్ యూ యాడ్ డేటా రైట్ సమ్ సెట్టింగ్స్ వస్తాయి. సో వీ విల్ లుక్ ఇన్ టు దట్ వన్. ఓకే, ఈరోజు వీ విల్ ట్రై టు కంప్లీట్ మేబీ 2 to 3 visuals. ఐఎమ్ నాట్ షూర్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. బై 9:15 or 9:20 విల్ గో త్రూ దట్ వన్. ఓకే, అప్పుడు దాకా చేస్తాం. సో ఎన్ని విజువల్ కంప్లీట్ అవుతాయి విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ వన్. అదర్వైజ్ వీ విల్ గో టు ది నెక్స్ట్ క్లాస్. ఓకే, విజువల్స్ అనేది మేబీ 10 to 15 days అవుతుంది. అపాన్ యువర్ అండర్స్టాండింగ్ నేను ఇంకేమైనా టాపిక్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఐ విల్ యాడ్ సంథింగ్ లైక్ ఇంకా మనకి డైనమిక్ వే రిపోర్ట్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. మీరు అండర్స్టాండింగ్ చేసిన దాన్ని బట్టి నేను చెప్తాను అది. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పాను అనుకోండి మీకు గ్రాస్పింగ్ ఎక్కువ ఉండదు, మళ్ళీ మీకు ఇంకా డౌట్స్ వచ్చేస్తాయి. ఓకే, సో విల్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమవుతేనే ఐ విల్ గో టు ది నెక్స్ట్ స్టెప్. ఓకే, నౌ వీ హ్యావ్ లెట్ మీ డిలీట్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నా ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేయాలన్నా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్ గైస్. ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలంటే మీకు ఏం కావాలండి? వీ నీడ్ డేటా కదా, డేటా కావాలండి కదండి. సో ఇన్ ద ఫస్ట్ థింగ్ వెన్ వీ స్టార్టెడ్ అవుట్ పవర్ బిఐ రైట్, వీ హ్యావ్ గోన్ త్రూ డేటా సోర్స్ కనెక్టివిటీ. అది కంప్లీట్ చేస్తాము. డేటా సోర్స్ కనెక్ట్ అయిన తర్వాత సమ్ టైమ్స్ వీ నీడ్ టు డూ సమ్ మోడిఫికేషన్ టు ద డేటా, something we to do something like a modification into the something data. Again we need to do add columns, we need to do transform something. దానికోసం ఏం నేర్చుకున్నామండి? we do Power Query. Now the next thing is we have to create a Power BI visual. సో మనం డేటా సోర్స్ కనెక్ట్ అవ్వాలి, పవర్ క్వెరీలోనే ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే అవి చేంజెస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు డూ, అండ్ దెన్ యూ నీడ్ టు క్రియేట్ యువర్ విజువల్స్. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఆల్రెడీ ఆ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేశాను మీకు నేను, లైక్ డేటా సోర్స్ కనెక్టివిటీ కానీ పవర్ క్వెరీలో ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ రైట్, ఐ విల్ ట్రై టు కనెక్ట్ టు ద ఆల్రెడీ డేటా విచ్ ఇస్ అవైలబుల్. ఓకే, నాకు ఎక్సెల్ దగ్గర శాంపుల్ సూపర్ స్టోర్ అనే ఒక డేటా ఉంది. ఎక్కడ ఉందండి? నా కంప్యూటర్లో ఉంటే దానికి ఎలా కనెక్ట్ అయ్యాను? చాలా ఫాస్ట్గా చేశాను. ఎలాగా? ఐ హ్యావ్ గో టు ద కామన్ డేటా సోర్సర్, ఐ హ్యావ్ కనెక్టెడ్ ఆన్ ఎక్సెల్ వర్క్ బుక్, ఐ కనెక్టెడ్ శాంపుల్ సూపర్ స్టోర్. ఓకే, నేను ఎక్సెల్ డేటాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. Now within the Excel sheet there will be a multiple sources will be available. Okay, like orders gani, something like a people gani, we have returns. Okay, now we have the orders. So what I am doing today, I am loading this order data. If you are not understanding this thing, try to go through the previous videos. మనం ఎప్పుడైనా ఒక డేటా సోర్స్ని కనెక్ట్ చేసామనుకోండి, దెర్ విల్ బి two options will be available, load and transform. If you want to do any kind of a transformation within the Power Query, you need to click on transform data, otherwise you can directly load it. Currently నాకు డేటా మొత్తం క్లియర్గా ఉంది, there is no need to I don't want to do any modification or anything, so I will directly click on load. Until loading complete అయ్యేదాకా మీరు ఎక్కడే క్లిక్ చేయకండి. ఓకే, సమ్ టైమ్ ఇట్ విల్ టేక్ టైమ్. యూ ఆర్ కనెక్టింగ్ టు SQL సర్వర్, ఇఫ్ యూ ఆర్ కనెక్టింగ్ టు SharePoint or anything. ఓకే, ఏమైనా ఎర్రర్ వస్తే యూ నీడ్ టు చెక్ దట్ ఎర్రర్. బట్ ఇక్కడ క్రియేటింగ్ కనెక్షన్ మోడల్ లోడింగ్ అవుతుంటే యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, ఇట్ విల్ బీ లోడెడ్ ఆటోమేటిక్లీ వితౌట్ ఎనీ ఇష్యూ. ఓకే, చూడండి డేటా లోడ్ అయింది కాబట్టి ఇట్స్ షోయింగ్ అన్ ఆప్షన్ కాల్డ్ అయితే బిల్డ్ యువర్ విజువల్ విత్ యువర్ డేటా. Okay, now let me save. Okay, now let me click on table. The first visual we are trying to something like understand something that we call as a table report. ఎందుకు ఈ టేబుల్ అండి? నా దగ్గర బార్ చార్ట్ ఉంది, ట్రీ మ్యాప్ ఉంది, దెర్ ఇస్ something like called as a field map కానీ. I have a lot of reports, something like, and prepare it. Why I am going with something called as a table report? In technical way, what I can say, right, మనము రియల్ టైంలో చాలా విజువల్స్ యూజ్ చేస్తామండి ఇవన్నీని, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దిస్ వన్ విల్ బీ దేర్. ఈ టేబుల్ చార్ట్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే అలాగ ఉంటుందంటే మనకి ఎంత విజువల్ మనము చూపించినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేటగిరీ వైజ్ నేను ఒక ప్రోడక్ట్ వైజ్ ఎంత ప్రాఫిట్ అవుతుందని ఒక విజువల్గా చెప్పేస్తాను పై చార్ట్ కింద.
బట్ నేను టేబుల్ ఇంకా డీటెయిల్గా నేను చూపించవచ్చు కదండి, ఏ ప్రోడక్ట్కి వచ్చింది, అది ఏ లొకేషన్లో వచ్చింది. సో ఇలాంటి డీటెయిల్ వే చూపించాలనుకుంటే టేబుల్ ఆర్ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ ఓన్లీ ద వన్ సొల్యూషన్. మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మీకు టేబుల్ రిపోర్ట్లో చూపిస్తుంది. సో దట్స్ వై ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ ఆల్వేస్ యూజ్ కాంబినేషన్ ఆఫ్ యువర్ విజువల్ లైక్ పై చార్ట్ తోటి టేబుల్ చార్ట్ రెండు యూజ్ చేయడం కానీ ఒక రిపోర్ట్లోని అలాగా. సో దే విల్ ట్రై టు యూజ్ ద కాంబినేషన్ ఆఫ్ యువర్ విజువల్స్. కరెంట్లీ ఐఎమ్ క్రియేటింగ్ ఎ టేబుల్ రిపోర్ట్. ఓకే, నా నేను ఏం చేశానండి, ఇది ఎప్పుడైనా ఒక విజువల్ ప్రిపేర్ చేయాలనుకోండి జస్ట్ యూనిట్ క్లిక్ ఆన్ దిస్ విజువల్ అండి. ఏ విజువల్ సెలెక్ట్ చేస్తే విజువల్ సెలెక్ట్ అయిపోతుంది. నేను ఇది సెలెక్ట్ చేశాను కాబట్టి ఇది అయిపోయింది. సో ఐ డోంట్ వాంట్ దిస్ కరెంట్లీ, సో ఐఎమ్ డిలీటింగ్ ఇట్. ఏం చేయాలి, సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. కరెంట్లీ నేనేం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు క్రియేట్ టేబుల్ రిపోర్ట్. సో ఐ విల్ క్లిక్ ఆన్ టేబుల్. ఓకే, జస్ట్ ఇక్కడ మధ్యకి తెచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారనుకోండి విజువల్స్లోని, డోంట్ వరీ అబౌట్ దిస్ ఫిల్టర్ని ఇలాగా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత దర్ ఇస్ ఆప్షన్ టేబుల్ క్లిక్ చేసిన ఇట్ ఈస్ ఆస్కింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాలమ్స్. టేబుల్స్ మనకి ఏముంటాయండి, కాలమ్సే కదా, మనం కాలమ్స్ ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ప్లీజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ యువర్ కాలమ్స్ హియర్. ఇక్కడ కాలమ్స్ని యాడ్ చేయండి. సో వాట్ ఐ విల్ డూ రైట్, ఐ విల్ ట్రై టు యాడ్ సమ్ కాలమ్స్ హియర్. సి ఐఎమ్ యాడింగ్ ఎ కంట్రీ. ఓకే, నాకు ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ మాత్రమే ఉంది. లెట్ మీ యాడ్ కేటగిరీ. ఓకే, ఈ యునైటెడ్ స్టేట్స్లో ఐ హ్యావ్ 3 కేటగిరీస్: ఫర్నిచర్స్, ఆఫీస్ కేటగిరీ, టెక్నాలజీస్. ఓకే, సేల్స్ ఏమైందండి, యునైటెడ్ స్టేట్స్లోని ఫర్నిచర్కి ఎంత నాకు సేల్ అయింది, ఆఫీస్ సప్లైస్కి ఎంత సేల్ అయింది, టెక్నాలజీకి ఎంత సేల్ అయింది, టోటల్ ఎంత సేల్ అయిందండి, నాకు 22 million సేల్ అయింది. నాకు ఏమవుతుందండి, వెన్ ఎవర్ యూ డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ థింగ్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్డ్ విజువల్ తెచ్చానండి. కార్డ్ అనేది సేల్స్ పెట్టాను అనుకోండి, 23 million 2.30 some million వస్తుంది మనకి. సో ఇది మొత్తం సేల్ మనకైంది, మొత్తం సేల్ అనేది. లెట్ మీ డిలీట్ దిస్ వన్, దీని గురించి మళ్ళీ చెప్తాను. మొత్తం సేల్ ఎంత అయింది. వెన్ ఐఎమ్ కీపింగ్ మై సేల్స్ రైట్, ఈ టేబుల్లో పెట్టిన వెంటనే ఏమవుతుంది, డివైడ్ అయిపోతుంది. ఎందుకు డివైడ్ అయిపోతుంది, బికాజ్ ఐ హ్యావ్ ది కంట్రీ, ఐ హ్యావ్ ది కేటగిరీ. సో సేల్స్ అనేది అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద కేటగిరీ అనేది మీకు డివైడ్ అయిపోతుంది. బికాజ్ సేల్ అనేది మీకు ఇందాక చూస్తే మీకు 2.3 million మొత్తం మీకు టోటల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఫ్యామిలీ ఎవ్రీ మంత్ ఒక శాలరీ వస్తుంది అందరికీ. సో ఇఫ్ యూ కంబైన్ ఎవ్రీ వన్ శాలరీ రైట్, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ సంథింగ్ లైక్ 1 crore ఆర్ సంథింగ్ రైట్. సో అది 1 crore అనేది సంథింగ్ 1 crore కానీ 10 lakhs కానీ 15 lakhs ఏదైనా ఎంతైనా సరే వస్తుంది అనుకోండి, అది కంబైన్ లెవెల్. ఇండివిజువల్గా చూడాలంటే మళ్ళీ దాన్ని మనం గ్రూప్ చేయాలి కదా. సో వాట్ ఇట్ విల్ డూ రైట్, వెన్ ఎవర్ ఐమ్ అప్లయింగ్ కంట్రీ, కేటగిరీ ఆర్ సమ్ ఆఫ్ సేల్స్ రైట్, ఇట్ ఈస్ గ్రూపింగ్ అక్రాస్ ద కేటగిరీ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేటగిరీ తీసాను అనుకోండి, సో మీకు టోటల్ చూపించేస్తుంది. బికాజ్ వీ హ్యావ్ ఓన్లీ 1 country ఇన్ అవర్ టేబుల్, దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ 1 country. సో యునైటెడ్ స్టేట్స్కి ఐ హ్యావ్ 2.3 million సంథింగ్ సేల్స్ ఉన్నాయి. నా వాట్ ఐ వాంట్ రైట్, ఐ వాంట్ టు యాడ్ కేటగిరీ. సో నేను ఏం చేస్తున్నానంటే కేటగిరీని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఫర్నిచర్కి ఐ హ్యావ్ సంథింగ్ లైక్ 740K ఆర్ సంథింగ్. అలాగే ఆఫీస్ సప్లైస్ ఎంత. నా వాట్ ఐ వాంట్ టు డూ ఇట్ రైట్, దానిలో రీజన్ వైజ్ మళ్ళీ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. మధ్యన ఇంకో రీజన్ యాడ్ చేస్తున్నాను. సో ఎవ్రీ కంట్రీకి దెర్ విల్ బి సమ్ రీజన్స్ అవైలబుల్ రైట్. సో నేను రీజన్ మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. సో యునైటెడ్ స్టేట్స్లోని ఐ హ్యావ్ ఎన్ని అండి, ఐ హ్యావ్ 4 సంథింగ్ కాల్డ్ యాజ్ 4 regions ఉన్నాయి. సెంట్రల్ అని, ఈస్ట్ అని, సౌత్ కానీ, వెస్ట్ కానీ. అదే కేటగిరీ ఏం చేసిన ఫర్నిచర్. సెంట్రల్ రీజన్లో ఫర్నిచర్ ఎంత సేల్ అయింది, ఈస్ట్ రీజన్లో ఫర్నిచర్ ఎంత సేల్ అయింది, సౌత్ రీజన్లో ఫర్నిచర్ ఎంత సేల్ అయింది. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ గ్రూప్ ద డేటా అక్రాస్ ద కాలమ్ వాట్ వీఆర్ యాడింగ్. అర్థమైందండి ఏమవుతుందో ఇక్కడ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యు ఆర్ ఓకే వీ విల్ గో విత్ ఫార్మాటింగ్. మనం దీన్ని కలర్ఫుల్గా అంటే వాట్ వీ కాల్డ్ అంటే ఒక లుక్ రావడానికి ట్రై చేస్తాం, అంటే ఈజీగా కనబడేటట్టు. ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ వన్, అర్థమైందండి ఇక్కడ దాకా ఏమైనా? ఓకే, 1 second అండి, ఎవరో పింగ్ చేస్తున్నారు.
యా. సో దిస్ హౌ వీ విల్ క్రియేట్ ఎ టేబుల్ రిపోర్ట్ అండి. మరి ఇంకా కాలం యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇంకానే దట్ మే బీ సంథింగ్ లైక్ మీరు ఇంకా దాన్ని డివైడ్ చేయాలనుకున్నారు అనుకోండి, యూ క్యాన్ డూ ఇట్ లైక్ కేటగిరీ నుంచి సబ్ కేటగిరీస్. ఫర్నిచర్లోని సెంట్రల్ రీజియన్లోని ఫర్నిచర్లోని బుక్ కేసెస్ ఉంటున్నాయి, చైర్స్ ఉంటున్నాయి. సో యూ క్యాన్ డివైడ్ అప్ టు వాట్ ఎవర్ థింగ్ యూ వాంట్. దాన్ని మీరు ఇంకా విజువల్గా బాగా చూపించడానికి యూ కెన్ డ్రాగ్ ఇట్, యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్. డ్రాగ్ ఎలా చేయడం అంటే ఇలా చేసి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో యూ కెన్ డూ లాట్ ఆఫ్ స్టఫ్ అండి. ఓకే, సబ్ కేటగిరీస్ యాడ్ చేశాను నేను ఇవన్నీ. యాజ్ ఆఫ్ నౌ ఐమ్ రిమూవింగ్ దిస్ సబ్ కేటగిరీ. ఏదైనా కాలం ఇక్కడ ఏం పెట్టి మీరు తీసేయాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ ఇక్కడ క్లిక్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఓకే, నా లెట్ మీ వాట్ ఐ విల్ డూ రైట్, సెంటర్లో పెట్టిన తర్వాత లెట్ మీ డూ సమ్ ఫార్మాటింగ్. ఫార్మాట్ చేసామనుకోండి ఇట్ విల్ లుక్ గుడ్, అంటే దానికి ఇంకొక మేకప్ వేసినట్టు. ఓకే, రిపోర్ట్కి నా బికాజ్ ఇలా మీరు రిపోర్ట్ ఇలాగ క్లయింట్కి ఇచ్చారనుకోండి, ఈడంటాడు ఫార్మాటింగ్ చేసుకుంటే ఎలా ఇచ్చావు, హౌ ఇట్ విల్ షో దట్ వన్ టు హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్ అంటారు. సో దట్స్ వై వెన్ ఎవర్ యూ క్రియేటింగ్ ఎనీ రిపోర్ట్ రైట్, వీ విల్ నాట్ స్పెండ్ సంథింగ్ లైక్ మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేశారనుకోండి ఒక రిపోర్ట్ అనేది 30% ఆఫ్ వర్క్ మీకు కంప్లీట్ అయిపోతుంది, 70% అనేది మీకు ఫార్మాటింగ్లో ఉండిపోతుంది. ఎందుకంటే క్లయింట్ అనేవాడు అంత ఫార్మాటింగ్ పెడతాడు. అసలు మీరు ఇది కలర్ పెట్టి ఆ కలర్ పెట్టారనుకోండి, ఈ కలర్ వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అని ఏదో ఒక టైం 70% దాని మీద అయిపోతుంది. అంటే నేను ఏమంటున్నానంటే మీ 70% ఆఫ్ టైం కాదు, జస్ట్ ఏంటంటే మీరు ఎంతైతే వర్క్ చేస్తున్నారో దట్ ఈజ్ ఓకే. తర్వాత కొన్ని ఇష్యూస్ పెడతాడు క్లయింట్, ఇలా చేయించాలి, అలా చేయించాలి, ఎలా చేయించాలని. సో ఇంకా టైం ఎక్కువ అనేది దాని మీద ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది మళ్ళీని. ఓకే, నౌ లెట్ మీ డూ సమ్ ఫార్మాటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ టు ఫార్మాట్ ఎనీథింగ్ రైట్, మనకి ఇక్కడ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆప్షన్ ఈస్ కాల్డ్ అదే ఫార్మాట్ యువర్ విజువల్. ఇది ఇప్పుడు మీరు ఏ విజువల్ ప్రిపేర్ చేసినా దానికి ఒక జనరల్ సెక్షన్ ఉంటుంది. ఎక్కడైతే విజువల్ యాడ్ చేసిన తర్వాత దానికి కాలమ్స్ కానీ వై యాక్సెస్ కానీ ఎక్సెస్ కానీ యూజ్ చేస్తున్నాం. కరెంట్లీ వీఆర్ ప్రిపేరింగ్ ఎ టేబుల్ రిపోర్ట్ కాబట్టి మనకి ఎక్స్ యాక్సెస్ కానీ వై యాక్సెస్ కానీ ఫీల్డ్స్ కానీ మనకి సెక్షన్స్ లేవు ఇక్కడ. ఓన్లీ వీ హ్యావ్ ఓన్లీ వన్ సెక్షన్ కాల్డ్ యాజ్ ఎ కాలమ్స్. ఓకే, ఆ కాలమ్స్కి నేను ఆ కాలమ్స్ సెక్షన్కి ఈ కాలమ్స్ అన్ని యాడ్ చేశాను. అగైన్ వీ హ్యావ్ వన్ మోర్ సెక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫార్మాట్ యువర్ విజువల్. ఓకే, in the format right we have two options, general formatting, visual formatting. General formatting properties లోకి వెళ్ళండి. నా మీకు ఇక్కడ చూడండి విడ్త్ అండ్ హైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైట్ అనేది 400 ఇచ్చాను అనుకోండి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, నాకు 400 కింద చేంజ్ అవుతుంది. 40 ఇచ్చాను అనుకోండి వేరేలా ఉంటుంది రైట్. దిస్ ఈజ్ అబౌట్ ద విడ్త్ అండ్ హైట్. సమ్ టైమ్స్ ఏమంటారంటే క్లయింట్, ఐ వాంట్ టు క్రియేట్ ఎ రిపోర్ట్ విచ్ హ్యాస్ సంథింగ్ 800 హైట్ అండ్ 750 ఆఫ్ వెయిట్ అలాగా. సో చెప్పరు, బట్ సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళ సంథింగ్ వాట్ ఐ కాల్డ్ వాళ్ళ కాన్ఫిగరేషన్స్ అలా ఉంటాయి, ఇలా చేంజ్ చేయాలనేసి. బట్ ఎప్పుడు మనం అలా చేయం. వితిన్ దిస్ వన్ రైట్ విల్ క్రియేట్ మల్టిపుల్ విజువల్స్. ఓకే, నా లెట్ మీ క్లిక్ ఆన్ వన్ మోర్ టైమ్. లెట్ మీ గో టు ద విజువల్ ఫార్మాటింగ్ ప్రాపర్టీస్ 450. Okay, now before that one right, let me give something ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను మీకు. చూడండి ఇక్కడ మనం చేస్తున్నాం కదండి, ఇది దీన్ని ఏమంటారు అసలు. ఇది ఇప్పుడు ఫైల్ ఏం చేశానండి, ఇది పవర్ బై కంప్లీట్ ఫైల్ కదా, దీన్ని పీబీఎక్స్ ఫైల్ అంటారు. ఓకే, ఇఫ్ యూ సేవ్ ఇట్ రైట్, సేవ్ యాస్ కొట్టండి. ఇక్కడ చూడండి ఏమైంది ఇక్కడ. లెట్ మీ గో టు ద ప్రాపర్టీస్. ఏ ఫైల్ అండి ఇది, పీబీఐఎక్స్ ఫైల్. పవర్ బై ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటండి, పీబీఐఎక్స్ ఫైల్ ఇది. ఓకే, విత్ ఇన్ ది పవర్ బై ఫైల్ రైట్, విత్ ఇన్ ది పవర్ బై రిపోర్ట్ రైట్, వీ హ్యావ్ మల్టిపుల్ పేజెస్. ఓకే, విత్ ఇన్ ది పవర్ బై రిపోర్ట్ వీ హ్యావ్ మల్టిపుల్ పేజెస్ ఏంటండి, విజువల్స్ అనేది ఒక పేజ్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ అనదర్ పేజ్. If I click on one more thing, this is another page. Page will contain multiple visuals. Okay, పేజెస్లో ఏముంటాయండి, విజువల్స్ ఉంటాయి. అర్థమైందండి. విజువల్స్ అన్నీ ఎక్కడ పెడతామండి, పేజెస్లో పెడతాం. పేజెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి, రిపోర్ట్లో ఉంటాయి. అర్థమైందా. ఎస్ రవి.
Yeah. Now let me do the formatting first of all. Generalకి వెళ్ళాను. Now I am done with properties height and width. It is up to you. క్లయింట్ కొన్నిసార్లు చెప్తారు, కొన్నిసార్లు చెప్పరు. చాదస్తమైన క్లయింట్లు ఉన్నారు అనుకోండి, వాళ్ళు అన్నీ అడుగుతారు ఇవన్నీ. ఓకే, అదర్వైజ్ మనం ఏదైతే చేసేస్తామో క్లీన్ అండ్ నీట్గా దే విల్ టేక్ దట్ వన్. ఓకే, అదర్వైజ్ మీకు ఇవన్నీ చేంజ్ చేయమని మీకు నష్టపెడుతూ ఉంటారు. ఓకే, నాకైతే అలా దొరికారు అందువల్ల మీకు చెప్తున్నాను. ఓకే, నా క్లిక్ ఆన్ ది టైటిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిపోర్ట్కి ఏమైనా టైటిల్ ఉందండి? రవి లేదు కాబట్టి లెట్ మీ క్లిక్ ఆన్ ఆన్. లేదు. సో లెట్ మీ క్లిక్ ఆన్ ఆన్. ఓకే, ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే నాకు టైటిల్ ఏం కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైటిల్. దట్ ఈస్ ఎ బ్లాంక్ వన్. ఐ హ్యావ్ టు నేమ్ ఇట్. ఓకే, సేల్స్ టేబుల్. సేల్స్ సేల్స్ వచ్చిందండి. వచ్చిందా లేదా? టైటిల్ వచ్చిందా? బట్ ఎలా కనిపిస్తుంది? ఇది ఒక సైడ్కి వచ్చింది, రైట్? సో దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా చేంజ్ చేయాలి. మిడిల్లో పెడితే బాగుంటుంది కదా. చూడండి, టైటిల్ సెక్షన్లో ఆన్ చేసిన తర్వాత ఐ గివెన్ నేమ్. ఐ విల్ గో త్రూ దిస్ ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి, చూడండి, నాకు ఇది సైడ్కి ఉంది కాబట్టి నేను మిడిల్లో పెట్టాలనుకుంటున్నాను. అలైన్మెంట్ ఎలాగైతే బాగుంటుంది? మిడిల్లో. బాగుందా బాగోలేదా? ఇట్ లుకింగ్ గుడ్, రైట్? నా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను బ్లాక్ ఇవ్వాలనుకుంటున్నాను. టెక్స్ట్ కలర్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను? వైట్. ఎలా ఉందండి? ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, అర్థమైందా గైస్? అర్థమవుతుందా? సో అర్థమైంది. నా వాట్ యూ వాంట్ టు డూ, ఇది ఏదైతే టైటిల్ ఇచ్చారో దానికి ఏమైనా బోల్డ్ పెట్టాలనుకుంటున్నారా? యూ కెన్ బోల్డ్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ అన్బోల్డ్ ఇట్. ఇటాలిక్ పెట్టాలనుకుంటున్నారా? యూ ఇటాలిక్. అండర్లైన్ చేయాలనుకుంటున్నా అండర్లైన్. జనరల్లీ ఈ రెండు మనం యూజ్ చేయం. బోల్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నా ఫార్మాటింగ్ దగ్గర వచ్చేసి ఫాంట్. చాలాసార్లు అందరూ కదా ఏరియల్ కానీ టైమ్స్ న్యూ రోమన్ కొన్ని యూజ్ చేస్తారు. కొన్ని ఏంటంటే మీరు పవర్ బై రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని మీకు ఒక ఫైల్ ఇస్తారు. మీరు ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా పవర్ బై రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత యూ నీడ్ టు డూ సమ్ ఫార్మాటింగ్ ఇష్యూ విత్ సమ్ ఫాంట్ నేమ్స్ అనేది. సో ఆ ఫాంట్ నేమ్స్ని మీరు ఏం చేయాలంటే ఎక్కడొచ్చి చేంజెస్ చేయాలి మీరు. ఓకే, ఆ చేంజెస్ ఎలా ఉంటాయంటే ఇక్కడికి వచ్చి మీరు క్యాలిబరీ అనుకుంటే క్యాలిబరీ, అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ చేంజెస్ లైక్ ఎనీథింగ్ సంథింగ్ లైక్ 15 కానీ సంథింగ్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే యూ క్యాన్ చేంజ్ ఇట్. ఓకే, నా జనరల్లోకి వెళ్ళండి. టైటిల్ అయిపోయింది. నా హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 అన్నది ఉంటుందండి. అంటే హెడ్డింగ్ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి సైజ్ పెరిగిపోతుంది. నార్మల్ పెట్టాను అనుకోండి, ఇది నార్మల్గా ఉంటుంది. హెడ్డింగ్ 2 పెడితే కొన్ని ఫార్మాటింగ్లో కొన్ని ఫార్మాట్ చేంజ్ అవుతాయి. అది ఇప్పటికీ నేను గెస్ట్ చేయలేదు అది ఇంటర్నల్ ఏం జరుగుతుందో. బట్ మీ బేసికలీ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులోని. బట్ ఇట్ విల్ నాట్ షో ఎనీ డిఫరెన్స్ ఎట్ ఆల్. ఓకే, నా ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్స్ ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే ఏంటిది? మీ యొక్క టైటిల్ని డైనమిక్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా? అంటే సేల్స్ కంట్రీ బై రీజన్ మీరు ఏదైనా సమ్ డైనమిక్గా ఏదైనా కోడ్ యాడ్ చేయాలనుకుంటున్నారా? అలాంటప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ అవుతుంది. కరెంట్లీ ఐఎమ్ నాట్ షోయింగ్ దట్ వన్ బికాజ్ వెన్ వీ డూ ద ప్రాజెక్ట్ అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ద ఎఫెక్ట్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ జనరల్ సెక్షన్ ప్రాపర్టీస్ అండ్ టైటిల్. అర్థమైంది కదండి? టైటిల్ ఏమి యూజ్ చేస్తున్నాము. నౌ గో టు ద ఎఫెక్ట్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా వేయాలనుకుంటున్నారా? కరెంట్గా వైట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు డూ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయొచ్చు. జనరల్లీ అసలు యూజ్ చేయం దీన్ని. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ని అసలు యూజ్ చేయం. సో ట్రై టు మేక్ ఇట్ యాజ్ అ ఆఫ్. ఓకే, నా చూడండి, బ్యాక్గ్రౌండ్ వేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ వేసాను కదండి. బ్లాక్ వేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది.
0% అంటే ఏంటంటే కంప్లీట్ బ్లాక్ వస్తుంది, అంటే కంప్లీట్ ఏ కలర్ అయితే అసైన్ చేశారో ఆ కలర్లో వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చేంజ్ చేశారనుకోండి పోతుంది. ఓకే, ట్రాన్స్పరెన్సీ అనేది ఓకే ఇలాగ రావడం అలాగా. సో దట్స్ వై యాజ్ ఆఫ్ నో కరెంట్లీ మనం బ్యాక్గ్రౌండ్ అనేది అసలు యూజ్ చేయం. ఓకే, దట్స్ వై డిసేబులింగ్ దట్ వన్. డిసేబులింగ్ అంటే ఏంటండి, అక్కడ డిసేబుల్ అనే ఆప్షన్ ఉండదు, ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఐఎమ్ మేకింగ్ దట్ అనేది ఆఫ్. ఓకే, నా విజువల్ బార్డర్ ఇది కూడా అంత యూజ్ చేయం. విజువల్ కింద బార్డర్ ఏమైనా వేయాలనుకుంటున్నారా, ఇంటర్నల్గా ఒక బార్డర్ వచ్చింది చూడండి. ఇఫ్ ఎమ్ విజువల్ సెలెక్ట్ చేయకపోతే ఒక బార్డర్ వస్తుంది బ్లాక్ కలర్ది, వచ్చిందా లేదా. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ కెన్ బి డన్ త్రూ విజువల్ బార్డర్. లెట్ మీ గో టు ద ఎఫెక్ట్స్, విజువల్ బార్డర్, లెట్ మీ క్లిక్ ఆన్ ఆఫ్. ఇప్పుడు ఏమైనా వచ్చిందండి, రాలే కదా, దట్ ఈస్ విజువల్ బార్డర్. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ రిపోర్ట్, లెట్ మీ గో టు ద ఫార్మాట్ యువర్ విజువల్, జనరల్, ఎఫెక్ట్స్. షాడో అంతగా ఏమి ఉండదండి మీకు, హెడర్ ఐకాన్స్ ఇదంతా అంత అవసరం లేదు. ఇదంతా అవసరం లేదు. లెట్ మీ గో టు ద విజువల్స్. ఓకే, విజువల్స్కి ఇప్పుడు చేసింది ఏంటండి, బ్యాక్గ్రౌండ్ లెవెల్లో కానీ టైటిల్ కానీ ఇవన్నీ చేసాం. బట్ విత్ ఇన్ ద విజువల్ వీ హ్యావ్ కాలమ్స్, వీ హ్యావ్ సమ్ టోటల్, వీ హ్యావ్ సమ్ వాల్యూస్. సో దాని బేస్ మీద వాట్ వీ క్యాన్ డూ ఇట్. Okay, now let me select this table, let me click on format your visual, click on visual. First of all చూడండి, we have style presets. ఏమవుతుందంటే మనం ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసాం కదండి, రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నామంటే దెర్ విల్ బి సమ్ స్టైల్ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్లో ఓపెన్ చేశాను అనుకోండి ఏదైనా డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా సంథింగ్ క్రియేట్ చేశాను, ఇక్కడ సమ్ డేటా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని కంట్రోల్ టీ ప్రెస్ చేశాను అనుకోండి, ఇట్ విల్ టేకింగ్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ టేబుల్, రైట్. మీకు ఒక కలర్ అసైన్ అవుతుంది, సమ్ ఫార్మాటింగ్ టైప్. దీన్ని మళ్ళీ వేరే విధంగా ఏదైనా చేంజ్ చేయొచ్చు, డిజైన్లోకి వెళ్ళి ఇలాగ కానీ. సో యూఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ డిజైన్స్, రైట్. సో ద సేమ్ డిజైన్ వీ డూ ఇన్ పవర్ బిఐ యాజ్ వెల్. ఓకే, if you click on this one, go to your format visual, click on style preset. కరెంట్గా డిఫాల్ట్గా ఉంది. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ మినిమల్. సో మినిమల్ చేశారనుకోండి మీ రిపోర్ట్ అనేది ఎలా ఉంటుంది. మినిమల్ చేశారనుకోండి, ఇది బై డిఫాల్ట్ పవర్ బై డెవలప్ చేసింది. బోల్డ్ హెడర్ అంటే ఏంటంటే కంట్రీ, రీజియన్, కేటగిరీ, సమ్ ఆఫ్ సేల్స్. బోల్డ్ హెడర్ ఉండాలనుకుంటున్నారా, క్లిక్ ఆన్ బోల్డ్ హెడర్. ఓకే, బోల్డ్ హెడర్ అయిపోతుంది, రిమైనింగ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఓకే, లెట్ మీ గో టు ద ఆల్టర్నేటివ్ రోస్. సో ఒక రోకి ఒక కలర్ అసైన్ అవుతుంది, ఇంకొక రోకి ఇంకో కలర్ అసైన్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ద ఆల్టర్నేటివ్ రోస్ విల్ వర్క్. అదొద్దు నాకు, కాంట్రాస్ట్ నాకు ఎక్కువ కలర్ వచ్చేలాగా ఒక్కొక్క రోకి ఇంకొక రోకి డిఫరెన్స్ చూపించాలి. దిస్ ఇస్ హౌ కాంట్రాస్ట్ ఆల్టర్నేటింగ్ రో వర్క్. ఓకే, ఫ్లాషీ రోస్ ఇంకా కలర్ఫుల్గా, అంటే మీకు కావాలనుకుంటే యూ కెన్ గో టు ద ఫ్లాషీ రోస్. జనరలీ వీ విల్ నాట్ యూజ్ ఆల్ దోస్ థింగ్స్, వీ విల్ యూజ్ ఆల్టర్నేటింగ్ రోస్. ఓకే, బోల్డ్ హెడర్, ఫ్లాషింగ్ రోస్ ఇలా కూడా కావాలనుకుంటే యూ కెన్ ప్రిపేర్ ఇన్ దిస్ వే. మీరు ప్రాక్టీస్ చేయడం అండి, అది ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడు చూడండి, నేను బోల్డ్ హెడర్, ఫ్లాషీ రోస్ పెడితే రిపోర్ట్ ఎంత బాగా కనిపిస్తుంది, రైట్. అందంగా ఉందా లేదా కంపేర్ టు గైస్, చెప్పండి. ఇప్పుడు అందంగా ఉందా, లేకపోతే ముందు మామూలుగా ప్రిపేర్ చేసిన రిపోర్ట్ అందంగా ఉందా? ఇది కొంచెం బెటర్గా ఉందా, రైట్. సో దట్స్ వై ఫార్మాటింగ్ అంత యూస్ఫుల్ మనకి. సో ఇది కాకుండా మీరు ఇంకేమైనా చేయాలనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ స్పార్స్ అంటే ఇలా వస్తుంది, బట్ అంత ఈజీగా మీకు అనిపించదు. దట్స్ వై ఇట్ ఈస్ అప్ టు యూ, మీకు ఎలా కావాలనుకుంటున్నారో. కండెన్స్డా, దీనికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది, ఐ డోంట్ నో ద మీనింగ్, బట్ బేస్డ్ ఆన్ అవర్ సెలెక్షన్ ఇట్ విల్ డూ ద ఫార్మాటింగ్ ఆటోమేటికలీ. ఓకే, బేసికలీ మనం ఆల్టర్నేటివ్ రోస్తో చేస్తుంటాము, బికాస్ ఆల్టర్నేటివ్ రోజింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇది సంథింగ్ లైక్ క్లయింట్ అనేవాడు చాలా ఈజీగా, అంటే అట్రాక్టివ్గా కొంచెం ఉంటుంది. అలా కాకుండా మీరు ఫ్లాషీ రోస్ వెళ్ళినా ఏమి వెళ్ళినా మీరు వెళ్ళొచ్చు. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ సంథింగ్ కాల్డ్ ద table again. We are done with style presets. Okay, now let's with grid.
గ్రిడ్స్ అండి. కరెంట్లీ గ్రిడ్ అనేది ఆఫ్ చేశాను అనుకోండి, నాకు చూడండి ఏ గ్రిడ్స్ నాకు కనిపించట్లేదు. ఇఫ్ ఐ మేక్ ఇట్ ఆన్ రైట్, ఒక గ్రిడ్ లెవెల్లో వ్యూ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ ఆన్ చేశాను అనుకోండి, చూడండి మారిందా లేదా? హారిజంటల్ గ్రిడ్. ఈ లైన్స్ చూస్తున్నారా? ఆ లైన్స్ని హారిజంటల్ గ్రిడ్స్ అని అంటాం మనం. కరెంట్గా నేను హారిజంటల్ మీద డిసేబుల్ చేశాను అనుకోండి, మనకి ఏమీ కనిపించట్లేదు. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎనేబుల్, క్లిక్ ఆన్. నా ఏ కలర్ కావాలి మీకు? నాకు బ్లాకే కావాలనుకుంటున్నాను. సో బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ లైన్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి? కరెంట్లీ 1 ఉంది. యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ 2, యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ 3, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో మీరు అంతగా చేంజ్ చేయొచ్చు, 2 కానీ 3 కానీ, ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు ఎంత విడ్త్ ప్రిపేర్ చేయాలో అంత విడ్త్, బేస్డ్ ఆన్ మీ లుక్, పవర్ బ్యాక్ ఏ లుక్ ఇవ్వాలనుకుంటున్నారు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నా వీఆర్ డన్ విత్ హారిజంటల్ గ్రిడ్. లెట్ మీ గో విత్ వర్టికల్ గ్రిడ్. గ్రిడ్ లోపల 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇఫ్ ఐ డ్రిల్ డౌన్, హారిజంటల్ గ్రిడ్, వర్టికల్ గ్రిడ్. హారిజంటల్ గ్రిడ్ అయిపోయింది, వర్టికల్ గ్రిడ్. లెట్ మీ ఆన్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ దానికి ఒక కలర్ అసైన్ అయింది, సమ్ షాడో కలర్. లెట్ మీ మేక్ ఇట్ యాజ్ ఎ బ్లాక్. ఇప్పుడు ఎలా ఉందండి? ఇట్ లుకింగ్ గుడ్ రైట్? నా let me go to the formation. Let me click on values. Before the values, let me click on values only. Values చూడండి, what are the things you have kept right, anything right, దానికి ఒక ఫార్మాటింగ్ అయ్యింది. లైక్ ఇది ఫాంట్ కలర్స్, అదే UI అనే ఫార్మాటింగ్ ఫాంట్లో ఉంది మనకి. దానికి ఓన్లీ సంథింగ్ లైక్ ఫాంట్ సంథింగ్ సైజ్ మాత్రం 10 మాత్రమే అసైన్ అయింది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, యూ కెన్ చేంజ్ ఇట్ టు 15. సో కంప్లీట్గా వాల్యూస్ అంటే ఏంటంటే జస్ట్ నాట్ ఓన్లీ ఇది కాదు, మొత్తం కంప్లీట్గా మీకు 15 కింద చేంజ్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ సంథింగ్ లైక్, ఐ వాంట్ 12 ఓన్లీ, అదర్వైజ్ ఐ వాంట్ ఓన్లీ 10. సో 10 కింద, బట్ ఐ డోంట్ వాంట్ దిస్ వన్. ఐ వాంట్ సంథింగ్ లైక్ ఫాంట్ సైజ్ అనేది ఓకే 10, బట్ ఐ డోంట్ వాంట్ దిస్ ఫాంట్ ఫ్యామిలీ. ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ టైమ్స్ న్యూ రోమన్. ఓకే, టైమ్స్ న్యూ రోమన్ చేంజ్ అయింది. ఇఫ్ దట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్, గో విత్ సంథింగ్ కాల్డ్ అయితే క్యాలిబ్రీలో పెట్టండి. ఓకే, మేక్ ఇట్ యాజ్ ఎ బోల్డ్, ఎవ్రీథింగ్ కంప్లీట్ బోల్డ్. కంప్లీట్గా వాల్యూస్ అంటే చూసుకోండి, కంప్లీట్గా చెక్ చేస్తుంది, కంప్లీట్ కంట్రీ, రీజియన్, కంట్రీ, ఎవ్రీథింగ్. దట్స్ వై ఇఫ్ ఐమ్ క్లికింగ్ ఆన్ బోల్డ్ కంప్లీట్గా బోల్డ్ అవుతుంది. బట్ ఇండివిజువల్ కూడా మనం చెయ్యొచ్చు. అది ఎలా చేయాలి ఐ విల్ టెల్ యూ. ఓకే, వాల్యూస్ అనగానే కంప్లీట్గా రిపోర్ట్ మొత్తం కంప్లీట్ వాల్యూ కింద తీసుకుని దాని మీద ఫాంట్ అప్లై చేస్తుంది, ఫాంట్ సైజ్ కానీ ఏమైనా సరే. అండ్ నెక్స్ట్ సంథింగ్ ఇట్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. టెస్ట్ కలర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ఇవన్నీ టెస్ట్లు మనకి. దానికి ఏమైనా కలర్ అసైన్ చేయాలనుకుంటున్నారా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా, ట్రై ఇట్ అండి. ఐ విల్ నాట్ డూ ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్ వాల్యూ సెక్షన్. కాలమ్ హెడర్స్ కూడా, ఇది కాలమ్ హెడర్స్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ అ ఫార్మాటింగ్ సంథింగ్ లైక్ ఓన్లీ, ఇందాక ఏం చేశానంటే మొత్తం వాల్యూస్ అన్ని కంప్లీట్గా వచ్చింది. నా నేనేం చేయాలనుకుంటున్నానంటే ఓన్లీ ద హెడర్ ఏంటంటే మనకి కంట్రీ, రీజన్, కేటగిరీ, సమ్ ఆఫ్ సేల్స్, దానికి మాత్రమే నేను ఏమైనా ఫార్మాటింగ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అది ఇక్కడ ఐ కెన్ డూ. లెట్ మీ డూ దట్ వన్. నేనేం చేయాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు డూ క్యాలిబ్రీ, ఐ వాంట్ టు డూ సంథింగ్ కాల్డ్ అయితే 12. ఓకే, 12 కింద చేంజ్ చేశాను. నా ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ బోల్డ్ చేశాను. టెస్ట్ కలర్ ఏం చేశానంటే నేను వైట్ కింద చేంజ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇప్పుడు నేను ఆరెంజ్ పెట్టాను. ఇప్పుడు ఎలా ఉందండి? రైట్, చేంజ్ చేశాను. నా నేనేం చేస్తున్నానంటే మిడిల్లో పెట్టాలనుకుంటున్నాను నా హెడర్స్ని. నా మీ రిపోర్ట్ ఎలా ఉందో అలా చెక్ చేసుకోవాలి ఇక్కడ. నా వీఆర్ డన్ విత్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద కాలమ్ హెడర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నా లెట్ మీ గో విత్ టోటల్స్ అనేది మీకు చూడండి, ఎక్కడైనా సరే టేబుల్ ప్రిపేర్ చేశారనుకోండి, అక్కడ మనకు ఒక సేల్స్ కానీ ఏమైనా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ కింద మీకు టోటల్ యాడ్ అయిపోతుంది దానికి. ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ టోటల్, ఈ టోటల్ అనేది మీకు రో ఉండకూడదు అంటే టోటల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఆప్షన్ వస్తుంది వాల్యూస్ అని, డిసేబుల్ చేయండి, ఆఫ్ చేయండి. సో యూ విల్ లూజ్ యువర్ టోటల్. సమ్ టైమ్స్ క్లయింట్ టోటల్ వద్దనుకుంటాడు. ఓకే, అట్ దట్ టైమ్ యూ కెన్ డైరెక్ట్లీ ఆఫ్ ఇట్. అదర్వైజ్ ఆన్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్. ఓకే, నా దీనికి ఏమైనా ఫాంట్ చేంజ్ చేయాలా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా చేంజ్ చేయాలా, ఏది చేయాలన్నా ఇక్కడ చేయొచ్చు.
you will look into it. Okay, specific columns. ఇందాక నేనేం చెప్పానండి, వాల్యూస్లోని నేను ఎవ్రీ కాలమ్స్కి వాల్యూస్ అనగానే ఎవ్రీ కాలమ్, దట్ మే బి ఎ కంట్రీ, దట్ మే బి ఎ రీజియన్, దట్ మే బి ఎ కేటగిరీ, దట్ మే బి ఎ సమ్ ఆఫ్ సేల్స్, ఏ ఫాంట్ అప్లై చేసినా మొత్తం కాలమ్స్ అన్నిటికీ అప్లై అయిపోతుంది. నౌ ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. నేనేం చేయాలనుకుంటున్నానంటే ఒక్కొక్క కాలమ్కి ఒక్కొక్క ఫాంట్ అసైన్ చేయాలనుకుంటున్నాను. ఒక్కొక్క కాలమ్కి సంథింగ్ లైక్ ఏదైనా చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటున్నాను. ఓకే, స్పెసిఫిక్ కాలమ్స్ మీద కొన్ని ఏమైనా టెక్స్ట్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏమైనా అప్లై చేయాలనుకుంటున్నాను. సో యూ క్యాన్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్స్ మీద ఏమైనా చేంజ్ చేయాలి. టెక్స్ట్ కలర్ ఏంటంటే నేను రీజన్స్కి నేను ఇది చేంజ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేశానంటే నేను అమ్మో చాలా డార్క్ ఉంది, నేను ఇది చేంజ్ చేయాలనుకున్నాను. సో ఐ కెన్ డూ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ అప్ టు యూ గైస్, మీరు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు. బట్ మేక్ షూర్ సంథింగ్ లైక్ యూఆర్ మేకింగ్ రిపోర్ట్ లైక్ బాబోయ్ అంటే లుక్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకే, ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్ అట్ ఆల్. మంచి కలర్ చెప్పండి ఏదైనా. ఇదే బెటర్గా ఉంది కొంచెం. ఓకే, ఇది బెటర్గా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఆన్ స్పెసిఫిక్ కాలమ్స్ ఏం చేయాలండి, ఫార్మాట్ విజువల్లోకి వెళ్ళాలి, స్పెసిఫిక్ కాలమ్స్లో వెళ్ళి ఇక్కడ డ్రాప్ డౌన్లో కాలమ్స్ ఉంటాయి, దాని ప్రకారం మీరు చేంజెస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ హౌ ఫర్ స్పెసిఫిక్ కాలమ్ యూ కెన్ డూ ఫార్మాటింగ్. సెల్ ఎలిమెంట్స్, ఇది డైరెక్ట్ ఏం చేశానండి, ఏమంటారు, 1 సెకండ్. సో డైరెక్ట్గా ఇక్కడ స్పెసిఫిక్ కాలమ్స్ అప్లై చేసిన తర్వాత సెల్ ఎలిమెంట్స్ అండి, అంటే ఈ లోపల వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, అందులో మీరు ఒక్కొక్క దానికి స్పెసిఫిక్ కాలమ్స్కి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది నార్మల్గా కలర్ అసైన్ అయిపోతుంది. అలా కాకుండా మీరు బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారా, దెన్ యూ కెన్ గో విత్ సెల్ ఎలిమెంట్స్ వేర్ యూ కెన్ సెలెక్ట్ యువర్ రీజన్, అదర్వైజ్ కంట్రీ, ఎనీథింగ్, అండ్ యూ కెన్ డూ ఫార్మాటింగ్. ఆన్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్, అంటే ఎఫెక్ట్స్ అనగా ఏంటంటే డైనమిక్ వే. సో ఈ వాల్యూ వచ్చిందనుకోండి ఈ కలర్ రావాలి, ఈ వాల్యూ వస్తే ఈ కలర్ రావాలి. సో ఇలాంటివి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే యూ క్యాన్ క్లిక్ ఆన్ సెల్ ఎలిమెంట్. జనరల్లీ ఇన్ రియల్ టైమ్ we don't do this one. Okay, don't worry about that one. Apart from that one, URL icon అవసరం లేదు, ఇమేజ్ హైడ్ యాక్సెసిబిలిటీ నో అవసరం లేదండి. ఇక్కడ దాకా చేసామంటే ఏమైనా అర్థమైందండి వాట్ we prepared as of now, Power BI report. Yes, Ravi. So this is how one Power BI report look like to you. Okay, now okay, ఇది Power BI report. Okay, now let me save it. So we understood about how we are creating a Power BI report. After creating a report, how we are adding a columns, formatting ఎలా చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ డన్. ఓకే, ఇక్కడ చూడండి నేను ఎన్ని పేజెస్ క్రియేట్ చేశానండి. మొత్తం ఇది రిపోర్ట్ అండి. పవర్ బై ఫైల్, పీబీఎక్స్ ఫైల్ అనేది ఒక రిపోర్టు. విత్ ఇన్ దట్ వన్ వీ హ్యావ్ పేజెస్, విత్ ఇన్ ద పేజెస్ వీ హ్యావ్ విజువల్. ఓకే, దట్స్ వై మనకి ఏముంటుందంటే 3 లెవెల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఫిల్టర్లో సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ కరెంట్గా మీకు 2 ఫిల్టర్స్ మాత్రమే చూస్తుంది. అంటే ఏంటంటే ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్. ఎక్కడికైనా ఏదైనా ఫిల్టర్ అప్లై చేశారనుకోండి, కరెంట్గా ఏదైతే విజువల్స్ ఉన్నాయి ఇక్కడ, దట్ మే బి 10 విజువల్, 2 విజువల్, 3 విజువల్స్, ఎనీథింగ్, అన్ని దానికి ఈ ఫిల్టర్స్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్. ఇక్కడ ఏదైనా ఫిల్టర్ అప్లై చేశారనుకోండి, ఆ ఫిల్టర్ ఎలాగ అప్లై చేస్తాను నేను చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ చేశారనుకోండి, ఫిల్టర్ అప్లై చేశారనుకోండి, ఈ పేజీలో ఎఫెక్ట్ అవుతుంది, ఈ పేజీలో ఎఫెక్ట్ అవుతుంది, ఈ పేజీలో ఎఫెక్ట్ అవుతుంది. సో ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ అంటే ఇక్కడే అప్లై చేసినా మనకు 10 పేజెస్ ఉంటే 10 పేజెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ అనగానే ఈ పేజీలో ఉన్న విజువల్స్ మాత్రమే అవుతుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఫిల్టర్. ఎక్కడ ఉందంటే వన్ మోర్ ఫిల్టర్, ఇప్పుడు ఒక విజువల్ సెలెక్ట్ చేశారనుకోండి, అప్పుడు వస్తుంది మనకి ఫిల్టర్ ఆన్ ద విజువల్ అనేది. ఫిల్టర్ లెవెల్ ఏమైనా విజువల్ లెవెల్ ఏమైనా ఫిల్టరింగ్ చేయాలనుకుంటే, ఫిల్టరింగ్ అంటే ఏంటండి, డేటాని మనం ఆపేయడం. అంటే
మొత్తం డేటా చూపించకుండా ఫిల్టర్ చేస్తున్నాం. అంటే ఓన్లీ దిస్ డేటా వీ వాంట్ టు షో ఇట్, అలాగా ఫిల్టర్ చేస్తున్నాము. సో అలాంటిది మనం విజువల్ లెవెల్ చేయొచ్చు, పేజ్ లెవెల్ చేయొచ్చు, ఆల్ పేజెస్ లెవెల్ చేయొచ్చు. ఆల్ పేజెస్ అంటే రిపోర్ట్ లెవెల్. ఓకే, వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ ఇస్ కాల్డ్ ద క్రాస్ రిపోర్ట్. అది మీకు పవర్ బేస్ సర్వీస్లో చెప్తాను. దట్స్ థింగ్ యూ కెన్ సీ హియర్. ఓకే, క్రాస్ ఫిల్టర్ ఎలా చేస్తామండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, గౌతమి వాళ్ళ బ్రదర్కి ఎవరికో ఇది రియల్ టైంలో మొన్నే వచ్చింది చేయమని. ఓకే, నౌ దట్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ రిపోర్ట్ చేయడం అండి. నౌ ఇక్కడ విజువల్ మేము సెలెక్ట్ చేసిన వెంటనే యూ విల్ సీయింగ్ 3 ఆప్షన్స్ అండి. కనబడుతుందా మీకు 3 ఆప్షన్స్? ఎక్కడండి? 3 మీకు 3 ఆప్షన్స్ ఏదో కనిపిస్తున్నాయి. నేను పవర్ బేస్ ఇలా రిమూవ్ చేశాను, మీకు ఏమీ కనిపించదు. సెలెక్ట్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏంటండి అవి? ఫిల్టర్, అక్కడ 3 డాట్స్, ఫోకస్. యా, సో ఇదేంటంటే ఫస్ట్ ఇది చెప్తాను, ఫోకస్ మోడ్ అనేది. కొంతమంది ఏంటంటే ఈ రిపోర్ట్ ఎలా ఉన్నా సరే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే రిపోర్ట్ని చాలా చిన్నగా ప్రిపేర్ చేస్తాం. ఓకే, కొన్నిసార్లు కనబడదు మనకి వాళ్ళకి కొంతమందికి. సో దాన్ని ఒక ఫోకస్ మోడ్లో మీరు రిపోర్ట్ని వ్యూ చేయాలనుకుంటున్నారు అనుకోండి, యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఫోకస్ మోడ్. ఫోకస్ మోడ్లో ఏమవుతుందంటే ఇలా చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే రిపోర్ట్ని మళ్ళీ ప్రిపేర్ చేశానండి, కాపీ చేస్తున్నాను. డోంట్ వరీ, ఎందుకు కాపీ చేస్తున్నాను అనుకోకండి. నా దగ్గర 2 ఉన్నాయి అనుకోండి. ఈ రిపోర్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళు దీన్ని మాత్రమే చూడాలనుకుంటున్నారు అనుకోండి, దే కెన్ క్లిక్ ఆన్ ఫోకస్ మోడ్. సో అది ఒక్క రిపోర్ట్ మాత్రమే మీకు కనబడుతుంది. బ్యాక్ టు రిపోర్ట్ అనగానే మళ్ళీ బ్యాక్ టు పేజ్ వచ్చేస్తారు మీరు. ఓకే, ఎలా అండి? ఫోకస్ మోడ్ అండ్ బ్యాక్ టు రిపోర్ట్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫోకస్ మోడ్. ఫిల్టర్స్ అనేది మనం డైరెక్ట్గా ఇప్పుడు ఏం అప్లై చేయలేదు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ వీ గో విత్ ఫిల్టర్స్. ఓకే, ఫోకస్ మోడ్ అయిపోయింది. వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ ఇస్ కాల్డ్ యాజ్, లెట్ మీ రిమూవ్ దిస్. ఏ ఆప్షన్ ఉందండి? 3 డాట్స్ ఉన్నది. 3 డాట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏం కనబడుతుందండి? Export data, show as table, remove it automatically, and cluster, spotlight, sort by. ఓకే, సో చూడండి, ఎక్స్పోర్ట్ డేటా. దీన్ని మీరు ఒక ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఇన్ దట్ కేస్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ డేటా. ఏమవుతుందండి? డేటా అనేది మీకు CSV ఫార్మాట్లో వస్తుంది. సో యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ షో యాజ్ ఎ టేబుల్, అంటే నార్మల్ టేబుల్ కింద ఏమైనా చూడాలనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ షో యాజ్ ఎ టేబుల్. జనరల్గా మనం ప్రిపేర్ చేసిన టేబుల్, దెన్ వై వీ క్లిక్ ఆన్ టేబుల్? జనరల్లీ చేయము. ఓకే, డోంట్ గో విత్ దట్ వన్ విత్ టేబుల్ అగైన్. ఇది ఏమైనా రిమూవ్ చేయాలనుకుంటున్నారు రిపోర్ట్ని, విజువల్ని, దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ రిమూవ్. ఓకే, స్పాట్లైట్ అనేది చూడండి. స్పాట్లైట్ అంటే మీకు ఇంకొంచెం విజిబుల్ ఉంటుంది, అంతేం కనిపించదు, బట్ కొంచెం విజిబుల్గా ఉంటుంది. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. నౌ సార్ట్. కరెంట్గా మీ రిపోర్ట్ ఏమైనా సార్ట్ చేయాలనుకుంటున్నారా? అంటే ఏంటంటే సమ్ ఆఫ్ సేల్స్ బట్టి ఏమైనా సార్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఐ వాంట్ టు డూ ఇట్. దెన్ ఏం చేయాలి నేను? ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ సార్ట్ బై సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, సమ్ ఆఫ్ సేల్స్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఏమైంది? ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అయింది. చూడండి, సార్ట్ బై సమ్ ఆఫ్ చేయగానే ఏమైంది? డిసెండింగ్ ఆర్డర్లో అయింది. ఐ వాంట్ టు మేక్ ఇట్ అదే అసెండింగ్ ఆర్డర్. సార్ట్ బై సమ్ ఆఫ్ సేల్స్ బట్ ఇన్ ascending order. So it will do in ascending order. Okay, that is how we will work on one visual. ఇది మీకు అర్థమైందంటే ఇన్ డీటెయిల్గా అయ్యింది అనుకోండి, ఫ్రమ్ టుమారో వీ విల్ ట్రై టు కంప్లీట్ 2 or 3 విజువల్స్ అండి. ఇలా 1 విజువల్ అయితే మనకి 20 days పడుతుంది. ఓకే, కొన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటాయి. సో ఐ విల్ స్కిప్ దట్ వన్. మీకు ఒకసారి చూడమంటాను, మీరు చెయ్యండి. డౌట్ వస్తే అదే చెప్తున్నాను, క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఎలా డౌట్ అడిగారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే నాకు అడగండి. ఓకే, ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇలా
సో ఇలాగ మనం ఇంకో కొన్ని విజువల్స్ మనం ప్రిపేర్ చేస్తాము. ప్రిపేర్ చేసిన తర్వాత మన విజువల్స్ ఎలా ఉంటాయంటే పవర్ బై ప్రాజెక్ట్వి ఒకే దాంట్లో 13 విజువల్స్ 10 విజువల్స్ అని 5 to 10 విజువల్స్ ఉంటాయి ఒకే పేజ్లో. అంటే ఇక్కడ ఒక దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలాగా దాన్ని ఒక పవర్ బై రిపోర్ట్ కింద తయారు చేసి క్లయింట్కి పంపించాలి. దట్స్ వాట్ వీ డూ ఇన్ రియల్ టైం. అది మీకు ఒక 5 to 6 ప్రాజెక్ట్ చేస్తాం, అండ్ దట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 10 days. ఓకే, సో ఐ విల్ ట్రై టు కంప్లీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి. ఓకే, ఇది అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? హౌ వి ఆర్ డూయింగ్? అర్థమైంది. ఓకే అండి, సో ఐఎమ్ స్టాపింగ్.